మనతో ఇక్కడ ఇంకొక మహిళ ఉన్నారు. ఆ మహిళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా నమస్తే, మీ పేరు? గంగమ్మ. గంగమ్మ గారు ఏం చేస్తుంటారు? మేము కూలి పని చేస్తాం, వ్యవసాయం అంతే. మీకు వ్యవసాయానికి సంబంధించి కానీ మీరు వెళ్ళే ఉపాధి కూలీ పనులకు కానీ ప్రభుత్వం నుంచి అన్ని కరెక్ట్గా వస్తున్నాయా? వస్తున్నాయి. మీ ఇంట్లో పెన్షన్ ఎవరికైనా ఉందా? మాకు లేదు మేడం. ఆయన మా ఇంట్లో ముచ్చిన ఆయన కళ్ళు కనపడకపోయా, మరి రాయించుకోలేదు? రాయించుకున్నాం, రాదు రాలా. రేషన్ అవన్నీ కరెక్ట్గా వస్తున్నాయా? అన్నీ వస్తున్నాయి. ఏ పార్టీ రావాలనుకుంటున్నావు? జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్? ఎన్నిలే మాకు తెలుగుదేశమే. తెలుగుదేశమే. ఎందుకు ఇంకా ఏం చేయాలనుకుంటున్నావు తెలుగుదేశం మళ్ళీ వస్తే? మాకు ఎన్ని సైకిల్ చేస్తాయి, నీళ్ళు లేకుండా నీళ్ళు, మాకు అన్ని సైకిల్ చేస్తున్నది. ఇల్లు కావాల్సి ఇండు, రోడ్లు కావాలి రోడ్డు, అన్నీ మాకు సైకిల్ చేస్తున్నది. మాకు అంతకాడికి మించిందే ఉండదు. ఎండాకాలం పెద్దవాళ్ళంతా ఇక్కడ చెట్టు కింద సేద తీరుతున్నారు. తాత బాగున్నావా? పేరు? నర్సయ్య. నర్సయ్యానికి పెన్షన్ వస్తుందా? వృద్ధాప్య పింఛన్ వస్తుందా? వృద్ధాప్య పింఛన్ వచ్చాడు. ఎవరిని గెలిపిద్దాం, ఎవరికి ఓటేస్తే బాగుంటుంది మనకి? అబద్ధం పోతాం, మనం పోతాం లేదా ఓట్లేదా? అబద్ధం పోయినప్పుడు మన వాళ్ళు ఎవరు చూస్తారో వాళ్ళకే అది ఓటేస్తాం. అప్పుడు నీకు ఎవరు అనిపిస్తే వాళ్ళకి వేస్తావు, అంతేనా? మేమేమనుకున్నా చంద్రబాబుకి వేయాలని గ్యారంటీగా వేసేది ఆయనకి. మీకు వస్తుందా పెన్షన్? తల్లి నేను వేసేది ఆయనకు. మా ఊళ్ళో కూడా వేసేది ఆయనకి. నా భార్య వేసేది, మా పిల్లలు కూడా వేసేది ఆయనకి. ఆయనకి ఆయన అందరికి కూడిచ్చినాడు. ఈ పొద్దు మనం పక్కకు దొక్కకూడదు, మనకు దేవుడు సాయికారం కాడు. మేము వేసేది ఆయనకి. వేసేది ఆయనకు. చంద్రబాబుని దాటిపోం. చంద్రబాబుకే ఓటు వేయాలా, చంద్రబాబుని గెలిపేయాలా, చంద్రబాబుని రావాలి.